ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దేశం కోసం కష్టపడి ఈ దేశ రక్షణ కోసం త్యాగాలు చేసి ఈ దేశంలో సంపదలు సృష్టిస్తే అది అంబానీకు అదానీలో కట్టబెడుతున్నారు ఇవాళ. ఇది ఎవరబ్బా సొత్తు? అదే విధంగా నిన్ననే మొన్న రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా కాకాని దగ్గర మైనార్టీలకు సంబంధించిన 71 ఎకరాల భూమి ఏకంగా ఎవరితో పెట్టుబడిదారులకు ఇచ్చేసింది. ఇది నాకైతే అర్థం కాలే. దానం చేశాడో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ వేలాది మంది మంగళగిరిలో ప్రదర్శన చేస్తున్నారు మైనార్టీలు. మైనార్టీ సోదరులారా, మనం ఈ సమాజంలో అందరితో కలిసి ఉన్నాం. మనకు సపోర్ట్ గా ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, వాళ్ళందరితో కూడా మనం కలిసి ఈ దేశంలో ఈ దేశంలో పిల్లలకు ఈ సందర్భంగా అంబేద్కర్ గారు దశాబ్దాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళా విద్యను ప్రోత్సహించారు. ఆ కాలంలో డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, అగ్రకులాలు తప్పితే పేదలకు చదువు లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా మంది చదువు లేదు. అందరికి విద్య ఉండాలా, ప్రత్యేకించి మహిళలకు విద్య ఉండాలని చెప్పి నడుము బిగించి అవమానాల్ని అధిగమించారు, అవమానాల్ని భరించారు, అనేకమైన బాధల్ని ఆ బాధల్ని అటువంటి బాధలు వాళ్ళు వెళ్తుంటే ఉండే బకెట్లో ఫీజు తీసుకొచ్చి మింద చల్లేవారు, మురుగు కాలాన్ని కలిసి మింద వేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, రాళ్ళు విసిరేవాళ్ళు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు మళ్ళా అటువంటి దౌర్భాగ్యం నారాయణ గురువు గారు ఎక్కడైనా చేస్తా అంటే ఇవాళ అల్లరి ముగ్గులు చుట్టుకొని ఇట్లా కొడతా అంటే జనం సినిమా చూస్తా ఉన్నారు.